హాయ్ ఆల్, వెల్కమ్ టు వావ్ అమోక్ ఛానల్. ఇవాళ మనం ఎంతో రుచికరమైన క్రంచీగా ఉండే స్వీట్ కార్న్ ఫ్రిట్టర్స్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఇవి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి. పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక స్వీట్ కార్న్, అలాగే 5 నుండి 6 గంటల సేపు నానబెట్టిన కాబూలీ శనగలు, 8 నుండి 10 ఎండుమిరపకాయలు, 1 కప్పుడు బియ్యం పిండి, 1 సహం అల్లం తరుగు, 2 బాగా చాప్ చేసిన ఉల్లిపాయలు, రుచికి తగినంత ఉప్పు. ముందుగా స్వీట్ కార్న్ని ఒక గిన్నెలోకి ఒలుచుకొని నీళ్లు పోసి ఉప్పేసి ఒక 10 నిమిషాల పాటు మైక్రోవేవ్లో ఉడికించుకోవాలి. మైక్రోవేవ్ లేని వాళ్ళు వేడి నీళ్ళల్లో ఉప్పేసి స్వీట్ కార్న్ ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే ఉడికినట్టుగా అవుతాయి. ఆ తర్వాత ఆ నీళ్ళను వడకొట్టేసి 10 నిమిషాల పాటు నీళ్లు పోయేంత వరకు ఆ స్వీట్ కార్న్ని ఆ జాలీలో వదిలేయాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, అల్లాన్ని మనం మిక్సీకి వేసి పొడి చేసుకోవాలి. అలా పొడి చేసుకున్న దాంట్లో నానబెట్టుకున్న శనగల్ని వేసి పేస్ట్ లాగా చేసి రుబ్బి అదొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం నీళ్ళు పోయిన స్వీట్ కార్న్ని వేసి బియ్యం పిండిని వేసి కలుపుకొని ఆ తర్వాత దాంట్లో మనం ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. అండ్ బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వాడడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అది ఒక బైండింగ్ ఏజెంట్ లాగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే స్వీట్ కార్న్ అప్పుడప్పుడు నీళ్ళు వదిలేస్తూ ఉంటుంది. ఆ నీళ్ళు వదిలేసినప్పుడు స్వీట్ కార్న్ ఫ్రిట్టర్స్ మనం నూనెలో వేస్తే అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీడియం టు హై ఫ్లేమ్లో మనం నూనెని బాగా కాచుకొని సెగ వచ్చాక ఆ స్వీట్ కార్న్ ఫ్రిట్టర్స్ని అందులో వేసి అవి పైకి తేలేంత వరకు ఆగి, పైకి తేలిన తర్వాత దాన్ని అటు ఇటు తిప్పుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నూనె బాగా కాగింది అంటే మనం ఫ్లేమ్ని కొంచెం మీడియం చేసుకోవాలి. అలాగే నూనె చల్లారుతోంది అంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. లేదు అంటే మాడిపోయే ఛాన్స్ ఉంది, లేదా అసలు వేయకుండా కూడా ఉండొచ్చు. సో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాన్ని మనం తీసి ఒక టిష్యూ పేపర్లో వేసి నూనె పోయేంత వరకు ఉంచి ఆ తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసారంటే కనుక మేము టిష్యూ పేపర్లో వేసిన నూనె ఎక్కువగా పీల్చుకోలేదు. అదే ఈ స్వీట్ కార్న్ ఫ్రిట్టర్స్కున్న అడ్వాంటేజ్. సో ఇది మనకి ఈవినింగ్ స్నాక్గా, లైట్ ఆయిల్ ఫుడ్గా చాలా బాగుంటుంది. కెచప్తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ అమోక్, ఎలా ఉంది ఈ స్వీట్ కార్న్ ఫ్రిట్టర్? డిడ్ యూ లైక్ ఇట్? Yummy! So we request you to please like and share this video. Thank you.